హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మంచి ప్రోటీన్ కర్రీ చేసి చూపిస్తానండి. ఇది రోటీకి కానీ చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. మనకి దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. కావలసినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసారా, నేనేం చేశానంటే మంచి రాజ్మా, కాబూలీ చానా, గ్రౌండ్నట్ ఇవి సోక్ చేసుకొని కుక్ చేసి పెట్టుకున్నామండి. ఆల్రెడీ 6 అవర్స్ నానబెట్టి కుక్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు వీటి కాంబినేషన్ మనము ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ తీసుకున్నామండి. గ్రేవీ కోసము క్యాషూ నట్స్, టమాటో, ఆనియన్, చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను. కొబ్బరి ముక్క ఉంటే తీసుకోండి, లేదంటే ఆప్షనలేనండి. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి బాగుండదు. ఒక బాండీ పెట్టుకొని దానిలో కావలసినటువంటి ఆయిల్ వేసుకొని దీనిలో బిర్యానీ మసాలా వేసుకున్నాను, హోల్ గరం మసాలా వేసుకున్నాను. పోపు గింజలు ఏం వేసుకోలేదు. ఇది హీట్ ఎక్కిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసుకున్నాము. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వదిలేద్దాం. చూస్తారా, కొంచెం ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని చిటికెడు పసుపు వేసుకుందాం మనం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని చూసారా, అంతా కలిసే వరకు మిక్స్ చేసుకుందామండి. మూత పెట్టేసేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత అది ఫ్రై అయ్యేలోపు మనము ఈ పేస్ట్ చేసుకుందామండి గ్రేవీ కోసం. క్యాషూ నట్స్, కొబ్బరి, టమాటో, ఆనియన్ ఇవి మనం గ్రైండ్ చేసేసి పెట్టుకుందాం. చూసారా, మన గ్రేవీ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాం ఎలా ఉందో. వావ్, ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుందండి, కొంచెం స్పైసీగా ఉండాలి ఈ కర్రీ, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి, ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఏ ఇంగ్రీడియంట్ వేసినా కొంచెం స్మెల్ పోయే వరకు వేయించుకుంటేనే బాగుంటుందండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకున్నాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ గ్రేవీని వేసుకుందాం. ఇది వేసుకొని వితౌట్ వాటర్ తోటి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది, ఎందుకంటే మనం పచ్చి వేసాం కదా, టమాటోస్, ఆనియన్స్. సో అందుకని ఇది మూత పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, ఇప్పుడు మూత తీసి చూసాగా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసేసింది కదండి. ఇప్పుడు దీనిలో మనకి రెడ్ చిల్లీ పౌడరు వేసుకుందాము. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని అని చెప్పాను కదండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. తినగలిగిన వాళ్ళు వేసుకోండి, లేదంటే మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు ఉప్పు, కారం అనేది. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేద్దాం. నేను సాల్ట్ అనేది ఇప్పుడే వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ పప్పుల్లో వేసాను కాబట్టి నేను కొంచెం లాస్ట్లో వేస్తాను. మూత పెట్టేసేసుకొని 1 మినిట్ వదిలేద్దాం. చూసారా, చక్కగా ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి కాబూలీ చానా, రాజ్మా, పీనట్స్ అవన్నీ వేసేసుకుందాం. మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఎగ్ తింటేనే, ఫిష్ తింటేనే, చికెన్ తింటేనే, మటన్ తింటేనే ప్రోటీన్ వస్తుందనే అపోహలో ఉంటారు. ఇలా మీరు కర్రీ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. కావాల్సినంత ప్రోటీన్ వస్తుంది పీనట్లో. పీనట్ కానీ, కాబూలీ చానా కానీ, రాజ్మా కానీ. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం. దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం. కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ, మరీ కూరలా ఉంటే అంత బాగుండదు. ఇది ఎక్కువ చపాతీకి కానీ, రోటీకి కానీ, బిర్యానీకి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. చూసారా, చక్కగా ఉడికిపోతుంది కదండి, బాయిల్ అయింది కదా. ఈ మసాలాలు ఇవంతా స్పైసెస్ పట్టినాయి. ఇప్పుడు నేను ధనియా పౌడర్ వేస్తున్నానండి. పచ్చి ధనియాల పౌడర్ వేసాను, 1/2 టేబుల్ స్పూను. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందాం. ఎంత చక్కగా మగ్గితే అంత బాగుంటుందండి కర్రీ. ఎప్పుడైనా మరీ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోకూడదు, ఏ కర్రీ అయినా కూడా. కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నది దాని టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, సాల్ట్ ఇప్పుడు వేసానండి నేను. వీటికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. దాన్ని కూడా సాల్ట్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టేసేసుకుంటే చూసారా, మన కర్రీ రెడీ అయిపోయింది కదండి.
ఎంత బాగుందో గ్రేవీగా సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీ అండి. దీంట్లో ఇప్పుడు ఫైనల్‌గా మనం కొత్తిమీర చల్లేసుకుందాం. ఆల్రెడీ కొంచెం నేను చిటికెడు గరం మసాలా వేశానండి. అది స్కిప్ చేశాను అంటే చూపించలేకపోయాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి తప్పకుండా. ఫైనల్‌గా మనం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూసారా? చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి కర్రీ. ఇది ఒక బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్‌లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా కలర్ చూస్తుంటేనే యమ్మీగా ఉంది. ఇలా డెకరేట్ చేసి తిన్నామంటే వావ్! అదిరిపోతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.